ఆంటీ ఏం కర్రీ వండుతున్నావు? ఇదేంటిది? చికెన్ మంచిగా కడిగేసి చికెన్ తీసుకోవాలి. ఇది ఊపెట్టు. కుట్టి కుట్టి ఉడికిందా చికెన్? ఉడికింది. ఇప్పుడు హాఫ్ బాయిల్ అయినట్టే. దీంట్లో మనం చికెన్ సరిపడా మన స్పైసీని బట్టి కారము ఉప్పు వేసుకొని కొంచెం సేపు ఆ ముక్కలకి కారం ఉప్పు పట్టేటట్టుగా ఉడికించుకోవాలి. ఓకే. అటు సైడ్ ఏం చేస్తున్నావు? ఇటు సైడ్ వచ్చేసి మా పిల్లలకి బగారా చికెన్ ఉన్న రోజు పూరీలు కంపల్సరీ కావాలి. అందుకని వాళ్ళ ఆనందం కోసానికి పూరీలు చేస్తున్నాం. కారం ఎన్ని స్పూన్లు? మన స్పైసీని బట్టి వేసుకోవాలి. మీరు ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే 3-4 వేసుకోవచ్చు. మా పిల్లలు అంత స్పైసీ తినలేరు కాబట్టి నేను ఒక 2 స్పూన్స్ వేసుకుంటాను. ఓకే, డన్ డన్ డన్. టేస్ట్ బయట ఆడకపోరు మీరందరూ. ఫినిష్ అయిపోయింది మొత్తం. ఆంటీ ఏమేమి వేసినావు ఆంటీ అందులో? చికెన్ ఉడికిన తర్వాత ఇందులో మనము ఆనియన్ ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని దీంట్లో వేసుకోవాలి. అందులోనే ఒక్క టమాటో మనం పూరీలు చేసుకున్నాం కదా, ఆ పూరీలో నచ్చుకోవడానికి గ్రేవీ కావాలి కాబట్టి ఆనియన్ పేస్ట్ వేసుకుంటే గ్రేవీ అనేది చిక్కగా టేస్టీగా ఉంటుంది. ఋషి ఇంకా కాలేదు కదా, మరి ఎడికెళ్ళి తెచ్చుకున్నావు? ఏడు నుంచి దొంగ Thank you.